కళ్ళ ముందే ఆ భయానక రాత్రిని గుర్తు చేసుకుంటూ ఆసుపత్రిలో కన్నీరు పెట్టుకున్నారు పండు మాస్టర్. అమ్మవారి ఈవెంట్ ముగించుకొని వస్తుండగా వామిటింగ్ వస్తుందని రోడ్డు పక్కన ఆయనకు వెనుక నుంచి ఒక వాహనం వచ్చి అతివేగంగా ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో వాహనం ఆయనపై నుంచి దూసుకెళ్లడంతో 2 కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. హిప్ జాయింట్ కూడా పూర్తిగా దెబ్బతింది. తాజాగా విడుదలైన వీడియోలో ఆ ఘటనను తలుచుకుంటూ పండు మాస్టర్ భావోద్వేగానికి గురయ్యారు. పండు మాస్టర్ ఆరోగ్యంపై వైద్యులు చెప్పిన తాజా సమాచారం. పండు మాస్టర్కు 2 ప్రధాన శస్త్రచికిత్సలు విజయవంతంగా కంప్లీట్ అయ్యాయని, ప్రస్తుతం ఆయన చికిత్సకు అద్భుతంగా స్పందిస్తున్నారని, ఆయనలో ఉన్న గట్టి ఆత్మవిశ్వాసమే వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుందని డాక్టర్స్ తెలిపారు. అయితే మళ్ళీ డ్యాన్స్ చేసే స్థితికి రావాలంటే కనీసం 6 నెలల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని డాక్టర్స్ తెలుపుతున్నారు. చావు అంచుల దాకా వెళ్లి మళ్ళీ ప్రాణాలతో బయటపడ్డ తన అభిమాన డాన్సర్ గురించి ఈ శుభవార్త విని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. త్వరలోనే పండు మాస్టర్ మళ్ళీ స్టేజ్పై తన నృత్యాలతో అలరించనున్నారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకొని మళ్ళీ మునుపట్లా స్టేజ్పై కనిపించాలంటూ లక్షలాది మంది అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.